దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రార్థన అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. గత దినమందు యాకోబు పెనుయేలులో పోరాడినట్టుగా మనం చూచాం. యాకోబు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి అతన్ని బతిమాలుకొనెను, దేవుడు అతన్ని ఆశీర్వదించెను అని విన్నాం. ఈ దినమందు కూడా ప్రార్థన గురించి మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుండి 14 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతూ రమ్మని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, వినగల చెవు, గ్రహించే మనసు మాకందరికీ సహాయం చేయండి. నీ సన్నిధిలో వినయముతో, విధేయతతో, ఓపికతో, ఓర్పుతో నడుచుకోవడానికి మీ కృప దయచేసి కనికరించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో మోషే ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఆయన నడిపించినాడు. ఇశ్రాయేలు దాదాపుగా కొన్ని ఏండ్లు ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఐగుప్తులు పెట్టిన భారాన్ని, వారు ఐగుప్తీయులు పెట్టిన భారాన్ని దేవుడు చూశాడు. ఇశ్రాయేలు కన్నీలను దేవుడు చూచాడు. వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంగతి అంతా మనం మెరుగుదాం. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట దాదాపుగా 10 సూచక్రియలు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీలను అబ్రహాముతో వాగ్దానం చేసిన దేశం కానాన్ దేశానికి వారిని నడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. మోషేను, అహరోన్ను ఏర్పాటు చేసుకొని వారిని నడిపించాడు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దాటారు, ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు పారిపోయిరి అని సంగతి తెలుసుకొని ఫరో వారిని వెంబడించినాడు. ఫరో మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా వీరి వెంట పడినట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ రాయబడిన మాట మనం మెరుగుదాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి
ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. ప్రజలకు భయపడి వీరు యెహోవాకు మొరపెట్టినారు. భయపడినారు. భయపడటమే కాదు, మిక్కిలి భయపడిరి అనే దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. మనుషులకు భయపడ్డారు. అదే దేవునికి భయపడింటే కనుక ఎంత బాగుండునో. ఇంకా ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని భయం లేదు, కానీ మనుషుల భయం మాత్రం చాలా మట్టుకు ప్రజల్లో ఉంది. దేవుని వాక్యమునకు భయపడరు, దేవుని మాటకు భయపడరు, దేవుడు అంటే భయమే లేదు. కానీ మనుషులకు భయపడతారు, పశువులకు భయపడతారు, అవునా, ప్రాకే పురుగులకు భయపడతారు. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మనకు కనిపిస్తుంది. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినారంట. వచనం 11, అంతటా వారు మోషేతో ఇట్లా అన్నారు, ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మోషే, ఐగుప్తుల సమాధులు లేవా? ఈ అరణ్యంలో చావడానికినా మమ్మల్ని నడిపించింది నువ్వు, మమ్మల్ని విడిపించింది నువ్వు అని మోషేతో అంటున్నారు. ఇంకేమన్నారంటే వాళ్ళు, మమ్మును ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మోషే, ఇట్లా చేయనేలా? ఎందుకు చేస్తున్నావు మమ్మలను? అవునా, ఎంత ఘోరంగా ప్రజలు వారితో మాట్లాడినారో మనం ఎరుగుదాం ఈ వాక్య భాగములో. ఇట్లెందుకు చేస్తున్నావు, ఇట్లెందుకు అయింది? అవునా, వారు చెప్పిన మాట చూడండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 106వ కీర్తన 7-8 వచనాల్లో, 106వ కీర్తన 7-8 వచనాల్లో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృప బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి, సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ మరి ఇశ్రాయేలు పట్ల యెహోవా దయ మనకు కనిపిస్తుంది. అయితే ఇట్లా గుర్తు చేసుకుంటానమాట, మా పితరుల వలె, అవునా, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుత కార్యములు గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనక ఉండిరి, సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి అన్నమాట ఉంది. వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోస మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. దేవుడు ఏమైనా శాతగానివాడా? అవునా, తిరుగుబాటు చేశారు. వచనం 12, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మోసే, మా జోలికి రావద్దు, మేము ఇక్కడనే బతుకుతాం, మేము ఇక్కడనే జీవిస్తాం, మేము ఇక్కడనే చనిపోతాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు. దేవుడు అందుకోసం కాదు కదా వాళ్ళు అక్కడ ఉంచింది, వారికి స్వేచ్ఛ అవసరం. అబ్రహాం చేసిన వాగ్దానం నెరవేర్చాలి కాబట్టి వారిని నడిపించాడు. తన ప్రజలను, వారి మీద చూపిన ప్రేమ మమకారం ఎంతో గొప్పది దేవునిది. కానీ వీళ్ళు చెప్తున్న మాట మనం గ్రహించాలి. మా జోలికి రావద్దు అన్నాం, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులు మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుట ఏ మేలని చెప్పిరి అన్నమాట. ఈ అరణ్యంలో చచ్చుట కంటే వారికి దాసులమైతేనే మేలు, మేము దాసత్వంలో ఉండాలనుకుంటున్నాము అని వాళ్ళు అన్నారు. దేవుడేమో వారిని స్వతంత్రులుగా చేయాలనుకుంటే వాళ్ళేమో మేము దాసులుగా ఉంటాం, మేము పని చేస్తాం, వాళ్ళు కొట్టినా తిట్టినా, అవునా, వారు పెట్టినా పెట్టకపోయినా. ఇదేమిటి ఆలోచన ఎంకతనం? అది కాదు కదా. దేవుడు వారిని బానిసత్వం నుండి, ఆ బాధ నుండి విడిపించడానికి దిగి వచ్చినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకేముంది అంటే
అందుకు మోసే అంటున్నాడు, భయపడకుడి అన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఊరికే ప్రతి చిన్నదానికి భయమే. అవునా? కొంతమందికి అయితే ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. కాలుకు దెబ్బ తగిలినా భయమే, ఏదైనా గాయమైనా భయమే, ఏదైనా నష్టం జరిగినా భయమే, ఏదైనా పోయినా భయమే. ఎందుకో భయం భయం భయం. దేవుడు ప్రతిరోజు కూడా భయపడొద్దు అని చెప్తూనే ఉన్నాడు. ప్రతిరోజు భయపడొద్దు భయపడొద్దు. మోసే అన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. భయపడొద్దు, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణ ఊరికే ఉండి చూడండి, అంతే. మీరు ఊరుకునండి. అవునా? మీరు ఊరుకునండి, మీరు జోక్యం చేసుకోవద్దు, మీరు మర్సంగా ఉండండి. దేవుడే మీ పక్షమున యుద్ధం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడినాడు. అవునా? ఇంకేముందంటే ఇలా రాయబడింది కదా, మీరు నేడు చూచిన ఐగుప్తులను మీదట ఎన్నడూ చూడరు. మరి ఎన్నడూ చూడరు. మీరు చూస్తున్నారే ఐగుప్తులను, ఇక మీదట ఎన్నడూ వాళ్ళని చూడరంటే వారు నిర్మూలమై పోతారు, వారందరూ చంపబడతారు. కాబట్టి మీరు మాత్రం మిగిలి ఉంటారు, మీరు చూస్తారు అని వాక్యం చెబుతుంది. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు, మీరు ఊరకనే ఉండండి అని చెప్పాడు. అంటే వారి పక్షాన తాను యుద్ధము చేస్తానని దేవుడు వారికి అభయం ఇచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. అయితే వారి విశ్వాసముతో సముద్రం వైపు బయలుదేరి వెళ్ళాలి. అంతేగా వారు వెళ్ళాల్సిందే, కానీ ఇక వాళ్ళు చూడకూడదు, వెనక్కి చూడకూడదు అని చెప్పి వాక్యం చెబుతుంది. 10వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. అవునా? మీరు సాగి వెళ్ళండి అన్నాడు. మీరు సాగి వెళ్ళండి, సాగిపోవుడి అని చెప్పినట్టుగా వాక్యం చెప్తుంది. తనపై విశ్వాసముతో, తన మాటపై విధేయతతో వారు నడిచినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేస్తాడు. ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడే దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తాడు. అది వాక్యమే చెప్తున్నమాట. చూడండి 15వ అధ్యాయము 3వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు, ఆయన యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అని వాక్యం చెప్తుంది. నెహెమ్యా గ్రంథం 4:20లో, అవునా, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగా వాక్యము ఇలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ అధ్యాయము 20వ వచనంలో, గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఆయన పేరు యెహోవా అని రాయబడింది. 35వ కీర్తన 1వ వచనములో, 35వ కీర్తన 1వ వచనాన్ని మనము చూడగా ఇలాగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాట చూడండి, యెహోవా నాతో వాద్యమాడు వారితో, యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడము. అవునా? దావీదు అంటున్నాడు, యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడు. ఆయన పోరాడేవాడు, వాద్యమాడేవాడు, యుద్ధము చేసేవాడు, యుద్ధశూరుడు అని దేవుని గురించి బైబిలు మనకు జ్ఞాపకము చేస్తుంది. మోసే చెప్పాడు కదా, ఏమన్నాడు? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అన్నాడు కదా. ఈ మాట చూడండి,
వాక్యంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనంలో ఇలాగుంది, లేదా 21వ వచనం చూడండి. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యన 6 నెలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడవలే ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. తర్వాత మనము చూడగా ఇలాగా వాక్యం చెబుతూ ఉంది. 26వ వచనంలో అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేశాను. మోసే అన్నాడు కదా, ఇక మీరు ఐగుప్తులను చూడరన్నారు కదా. దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తానని చెప్పాడు కదా. కాబట్టి దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. ఐగుప్తీలో ఉన్న ఐగుప్తులందరూ కూడా నీటిలో మునిగి చనిపోయిరి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. వారిని చెదరగొట్టాడు. వారందరూ కూడా చనిపోయిరి, అందరూ కూడా చనిపోయిరి అనే మాట రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే కనుక 29వ వచనంలో అయితే ఇశ్రాయేలులు 6 నెలలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడిరి. యెహోవా యందును ఆయన సేవకుడైన మోసే యందును నమ్మిక ఉంచిరి. ఎప్పుడొచ్చింది నమ్మిక? అవునా? ఎప్పుడైతే దేవుడు యుద్ధం చేశాడో, ఐగుప్తులు చనిపోయిన తర్వాత తెల్లవారుజాము చూస్తే అందరూ చనిపోయి తేలేశారు. అప్పుడు యెహోవాకు వాళ్ళు భయపడ్డారు. యెహోవా సేవకుడైన మోసే మీద వాళ్ళు నమ్మకము ఉంచిరి అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి యెహోవా మీ పక్షమ యుద్ధము చేయును అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు మన పక్షాన యుద్ధము చేసేవాడు. అయితే మనము ఊరికి నిల్చుండి చూడాలి. మనం దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షమున పోరాడుతాడు, మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగా ప్రభు మాటను విని ప్రభు మాట ప్రకారంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరిచి స్థిరపరచుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.